అక్టోబర్ 2023 నుంచి ల్యాబ్ టెక్నీషియన్ రసూల్ సాహెబ్కు జీతం చెల్లించలేదని, ఈ విషయమై కలెక్టర్ గారికి నివేదించడానికి వచ్చామని ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అన్నారు. నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జలదంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ వ్యక్తిగత కక్షతో డిఎం&హెచ్ ఆర్డర్ను కూడా లెక్కలో పెట్టకుండా ల్యాబ్ టెక్నీషియన్ కి జీతం చెల్లించలేదని అన్నారు. రసూల్ సాహెబ్ మాట్లాడుతూ తనపై కంప్లైంట్ చేశాననే కోపంతో తన సీఎంఎఫ్ఎస్ ఐడి క్లోజ్ చేసి నా కాంట్రాక్టు బాండు రెన్యువల్ చేయకుండా నా పోస్టును వేకెంట్గా చూపారని అన్నారు. ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తూ నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని అన్నారు. రసూల్ సాహెబ్ 23 అక్టోబర్ నుంచి కూడా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారండి. అసలు డాక్టర్ గారికి రసూల్ సాహెబ్కి ఎంచుకోవాలి. నేను కాంట్రాక్ట్ ఉద్యోగనైనా కానీ అది ప్రభుత్వ విధానం, పనిచేసేది నేను కూడా ల్యాబ్ టెక్నీషియనే అనేటువంటి విషయంగా ఘర్షణ వాతావరణం మొదలవడంతో ఆయన జీతాలు నిలుపుదల చేయడం, ఇబ్బంది పెట్టడం జరగడంతో డిఎంహెచ్ వారిని కలిసి రిప్రజెంటేషన్ చేసుకుని ఆయన ఏం చేశారు, నేను ఆయన నా పేరు సయ్యద్ రసూల్ సాహెబ్, ల్యాబ్ టెక్నీషియను, జలదంకి పిహెచ్సిలో పనిచేస్తుండేవాడిని. ఇప్పుడు నెల్లూరు జీజీహెచ్లో టీహెచ్ వార్డ్ నందు ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నాకు అక్కడ ఉండే వైద్యాధికారి గారు స్టాఫ్కు మధ్య కొద్దిగా సెలవులు ఇవ్వడం, అసభ్యంగా పదజాలం వాడడం, దూషించడం వలన సదరు వైద్యాధికారి దంపతులపైన 9 మంది కలిసి కంప్లైంట్ ఇచ్చిన నెపంతో నన్ను 7-8 చోట్ల డిప్యుటేషన్ పేరుతో తిప్పుతూ నన్ను సరెండర్ చేశారు. ప్రజెంట్ నేను నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. డిసెంబర్ 2024 నుంచి 2023 అక్టోబర్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు నాకు జీతభత్యాలు చెల్లించకుండా దాదాపు 23 నెలలండి చెల్లించకుండా సదరు వైద్యాధికారి మీనమేషాలు లెక్కిస్తున్నారు. నేను ఎంతోమంది 2 డిఎంహెచ్ గారిని కలిశాను. నా రిప్రజెంటేషన్లో నా వ్యక్తిగత సమస్యని చెప్పాను. అయినా తపాలా ఇచ్చినా ఎవరు స్పందించట్లేదు. నేను ఇంకా లేబర్ డిపార్ట్మెంట్ని ఆశ్రయిస్తే ఆయన లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గారు జీతభత్యాలు పెట్టించవలసిందిగా డిఎంహెచ్ గారికి ఆర్డర్ ఇచ్చినారు. ఆ ఆర్డర్ను బేస్ చేసుకొని ప్రస్తుతం ఉన్న డిఎంహెచ్ గారు డాక్టర్ వి సుజాత గారు జలదంకి వైద్యాధికారి గారికి జీతాలు పెట్టవలసిందిగా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయినప్పటికీ సారు జలదంకి వైద్యాధికారి గారు జీతాలు పెట్టడానికి సస్యమీరా అంటున్నారు. నేను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు గారిని కూడా కలిసి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వారిని కూడా కలిసి నా సమస్యను విన్నవించుకున్న పిదప ఏప్రిల్ 7వ తారీఖున నెల్లూరు జిల్లా డిఎల్ఓ గారైన శ్రీ ఖాదర్ వలి ఆధ్వర్యంలో ఎంక్వైరీని చేపట్టి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా డిఎంహెచ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో కూడా 2023 అక్టోబర్ నుంచి 2024 నవంబర్ వరకు జలదంకి పిహెచ్సిలో జీతభత్యాలు చెల్లించవలసిందిగా, తదుపరి డిసెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు టీహెచ్ వార్డు జీజీహెచ్ నెల్లూరు హాస్పిటల్ నందు జీతభత్యాలు చెల్లించవలసిందిగా ఎంక్వైరీ రిపోర్ట్ విచారణ అధికారి డిఎంహెచ్ గారు సబ్మిట్ చేస్తున్నారు. దాదాపు 7-8 ఎంక్వైరీలు పెట్టినా ఒక్క ఎంక్వైరీ కూడా రిపోర్ట్ రానికుండా సదరు వైద్యాధికారి దంపతులు తమ అర్ధబలాలతో నన్ను పరోక్షంగా కూడా బెదిరిస్తున్నారండి. నేను 23 నెలల నుంచి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, ఇన్ని నెలలు జీతభత్యాలు లేకుండా ఎలా గడవగలను? నేను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారిని కలిశాను, సాక్షాత్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిశాను, డిఎంహెచ్ గారిని కలిశాను. ఇంకెక్కడ అవ్వకపోవడం వలన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారిలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ద్వారా ఇచ్చిన విచారణ నివేదికను అమలుపరచవలసిందిగా ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ వారి గారిని కలిసి అమలుపరిచేటట్టు ఆయన వ్యక్తిగతంగా నేను కలిసి చర్యలు తీసుకునేటట్టు చేపట్టవలసిందిగా చెప్పినాను. ఈరోజైతే నాకు నమ్మకంగా ఉంది.
ఇది ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడుతుందని సార్ గారు కంపల్సరీగా డిమెడ్జ్ గారిని పిలిచి యాక్షన్ తీసుకోమని చెప్పారు. నా జీతభత్యాలు నాకు ఇప్పించి ఆ వైద్యాధికారి నన్ను ఒక్కరినే కాదండి ఇంకొక ఇద్దరిని కూడా సరెండర్ చేస్తున్నారండి. ఆ ఏఎన్ఎం కూడా రెగ్యులర్ ఏఎన్ఎం హైకోర్టులో ఫైట్ చేస్తుందండి. అతను వ్యక్తిగత కష్టపెట్టుకొని బూతులు తిడుతూ సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే జస్ట్ కంప్లైంట్ పెట్టిన పాపానికి ఒక్కొక్కరిని సరెండర్ చేసుకుంటూ జిల్లా ఉన్నతాధికారిని లోబర్చుకొని ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి 60 కిలోమీటర్ల దూరంలో వచ్చాను అయిపోయింది. కనీసం జీతభత్యాలు పెట్టాలి కదా, ఈగో తీసుకొని నాలాంటి చిరుద్యోగి మీద ఇంత కష్టపెంచుకొని ఎంతమంది అధికారులు చెప్పినా వినకుండా రాతపూర్వక సమాధానాలకి ప్రతిరాతలు ఏదో ఒకటి రాసి పంపిస్తుంటే జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ నాకు న్యాయం జరగకుండా ఉండకపోతే చివరి దశగా హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన నివేదికను అమలుపరచవలసిందిగా జిల్లా పరిపాలనాధికారి దగ్గరికి వచ్చి విన్నవించుకున్న పిదప ఆయన జిల్లా వైద్యారోగ్య గారిని పిలిచి యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఈ రోజైనా నా సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితి ఇంకో ఏ కాంట్రాక్ట్ ఉద్యోగి రాకూడదండి. నేనైతే నిలబడ్డాను 24 నెలల్లో, ఇంకో రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. దయచేసి ఆ సంబంధిత వైద్యాధికారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. 2 జీవితాలను నాశనం చేసిన ఆ వైద్యాధికారి మీద చర్యలు తీసుకొని నా జీతభత్యాలను వెంటనే రిలీజ్ చేసేటట్టు మీ ద్వారా కూడా నేను గౌరవ ప్రెస్ వాళ్ళకి వినతి పత్రం సమర్పిస్తున్నాను. ఈ రోజుకైనా నా సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా మీ అందరిని కోరుచున్నాను. టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి కూడా 13 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా రసూలుకి జీతభత్యాలు రావట్లేదు అనేటువంటి విషయం మీద మద్దతుగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి సమస్యని పెట్టడానికైతే వచ్చాం. అసోసియేషన్ తరఫున కూడా కలెక్టర్ గారికి విన్నవించిన విషయం ఏంటంటే రసూల్ సాహెబ్కి అక్టోబర్ 2023 నుంచి జీతాలు పెండింగ్ అనేది పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని అసోసియేషన్ పరంగా కూడా రసూల్ సాహిబ్ కూడా చాలాసార్లు తీసుకెళ్లడం జరిగింది. జిల్లా అధికారి దృష్టికి, లేబర్ కమిషనర్ దృష్టికి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దృష్టికి, హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా డిఎంహెచ్ఓ గారు పరిశీలన చేసి జలదంగి డాక్టరే జీతాలు చెల్లించాలనేటువంటి ప్రొసీడింగ్ని ఇచ్చి ఉన్నారు. ప్రొసీడింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇచ్చిన తర్వాత అసోసియేషన్ తరఫున కూడా జలదంగి డాక్టర్ గారితో మా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి నేను మరియు మా ప్రెసిడెంట్ గారు కూడా డాక్టర్ గారికి ఫోన్ కాల్లో మాట్లాడటం జరిగింది. నాతో ఒక రకమైనటువంటి ప్రవర్తనగా మాట్లాడారు ఆయన, మా ప్రెసిడెంట్ గారితో ఒక రకమైనటువంటి ప్రవర్తనగా మాట్లాడారు. ఆయన విషయం ఎలాగుందంటే కాంట్రాక్ట్ ఉద్యోగి కాళ్ళు పట్టుకుంటే జీతం ఇచ్చే పరిస్థితిగా మాట్లాడటం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా హెల్త్ మినిస్టర్ గారికి చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన ఒక పెద్ద ఎంక్వైరీ చేయడం జరిగింది జలదంగి పిఎస్సిలో జరిగే విషయాల మీద. ఎంక్వైరీ ఆఫీసర్ కూడా రసూల్ సాహిబ్కి పెండింగ్ ఉన్న జీతాలు మొత్తం జలదంగి డాక్టర్ గారే చెల్లించాలనేటువంటి ఫైనల్ కంక్లూషన్తో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ డిఎంహెచ్ఓ గారు ఆర్డర్ ఇచ్చినా ఆ డాక్టర్ గారు ఒబే చేయలా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆర్డర్ ఇచ్చినా ఆ డాక్టర్ గారు ఒబే చేయలా, లేబర్ కమిషన్ ఆర్డర్ ఇచ్చినా ఆ డాక్టర్ గారు ఒబే చేయలా. అందు గురించి కలెక్టర్ గారి ద్వారా ప్రొసీడింగ్ ఇప్పించి జీతాలు పెట్టించాలని కలెక్టర్ గారిని కోరటం జరిగింది. కలెక్టర్ గారు లేబర్ కమిషన్ ఆర్డరు, డిఎంహెచ్ఓ ఆర్డరు, ఎంక్వైరీ ఆర్డర్ 3 పరిశీలన చేసి ఇతనికి జీతాలు చెల్లించాలి, చెల్లించకపోతే డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం, ఫైల్ నాకు పంపించండి, ఈ విషయం మీద సాయంత్రం లోపు తేల్చమని డిఎంహెచ్ఓ గారికి అక్కడే కలెక్టర్ గారు ఆర్డర్ వేయడం జరిగింది. ఈ విషయంలో కలెక్టర్ గారు స్పందించి జీతాల విషయాన్ని రిపోర్ట్ల ఆధారంగా రసూలుకి చెల్లించాలనేటువంటి నిర్ణయాన్ని లేదా డాక్టర్ గారి మీద చర్యలు తీసుకోవడానికి డిసిప్లినరీ యాక్షన్, అధికారుల ఆర్డర్ని ఉల్లంఘించుతున్నారు కనుక యాక్షన్ తీసుకుంటాం అనేటువంటిది ఫైల్ రెడీ చేసి పట్టమని చెప్పడం జరిగింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి కూడా ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ మరి జిల్లా కలెక్టర్ గారు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. రసూల్ సాహిబ్ జీతం విషయం వారం రోజుల్లోపు కనుక పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు అందరం కూడా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ని అన్నిటినీ ఆపి తదుపరి ఈ విషయాన్ని తేలే వరకు మాత్రం విధుల్లో కూడా వెళ్ళబోమని చెబుదాం అనుకుని వచ్చాం. కానీ కలెక్టర్ గారు తప్పనిసరిగా డాక్టర్ గారి మీద యాక్షన్ తీసుకుంటాం లేదా జీతాలైనా పెట్టిస్తాం, ఈ విషయంలో మీరేం ఆందోళన చెందక్కలేదు, మీరు జాగ్రత్తగా వెళ్ళరండి, ఇది జెన్యూన్ విషయం అని చెప్పడం జరిగింది. ఈ విషయంలో జిల్లా అధికారికి, కలెక్టర్ గారికి కూడా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రసూల్ సాహిబ్కి జీతాలు వచ్చేంత వరకు జిల్లా మీడియా ఒక చిన్న స్థాయి ఉద్యోగి, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి అండగా నిలబడి జీతాలు ఇప్పించడంలో మీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని సహకారంగా ఉండాలని మీడియా మిత్రులందరినీ కూడా అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు విఎన్విఆర్ కిషోర్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం, అమోఘమైన శ్రావణం, ఆఫర్లు అనేకం, వస్త్రాలు సమ్మోహనం. 1295 రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ 695 రూపాయలకే, 1595 రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ 995 రూపాయలకే, 1595 రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ 995 రూపాయలకే, 2495 రూపాయల కళాకృతి పట్టు శారీ 1595 రూపాయలకే, 3995
రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 2595 రూపాయలకే, 345 రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ 245 రూపాయలకే, అహల్య 3 పీస్ సెట్ 395 రూపాయలు, ప్రేమిక ఏ లైన్ కట్ టాప్స్ 395 రూపాయలు, 1+1 మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 కందుకూరి అల్ఫిన్ నైటీస్ 999 రూపాయలు, మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై 50% ఆఫ్, 1195 రూపాయల ఫంకీ జీన్స్ 795 రూపాయలకే, 1+1 కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలు, 1+2 పీక్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, రేమండ్ జోడీ ప్యాక్ 595 రూపాయలు, ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ 149 రూపాయలు, కిడ్స్ వేర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు.